హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్ రెసిపీ. హోటల్ స్టైల్లో ఉండే వడ, దీన్ని మినపగార అని కూడా అంటారు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చేసేయచ్చు హోటల్ స్టైల్లో ఉండే ఈ వడ. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇప్పుడు వడను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పుని 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోవాలి. మళ్ళీ ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత పప్పు అనేది ఇలా నానింది కదా, ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఈ పప్పు అనేది మొత్తం ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు పప్పు అనేది స్మూత్గా రావటానికి చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న నీళ్ళు ఈ పప్పుకి సరిపోతాయి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటే పప్పు అనేది పల్చగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా రుబ్బుకున్న పప్పుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వడలు అనేవి క్రిస్పీగా రావటం కోసం 2 స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మాత్రమే ఒక 5-6 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి వడలు అనేవి లోపటి నుంచి సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా వస్తాయి. పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే మనము కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని కొన్ని నీళ్ళల్లో వేసుకొని చూడండి. ఇలా పిండి అనేది పైకి తేలితే పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇలా మనకు పిండి అనేది పైకి తేలకపోతే మరో 2 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూడండి, పిండి అనేది రెడీ అయిపోయిందిగా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ను బాగా వేడి చేయండి. వడ మంచి రౌండ్ షేప్లో రావటానికి సింపుల్ మెథడ్ చూపించబోతున్నాను. నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని వాటర్లో తడిపి ఇప్పుడు పిండిని తీసుకొని చేత్తో రౌండ్గా ఇలా చేసి మధ్యలో హోల్ చేయటానికి చేతిని వాటర్లో తడిపి వడ మధ్యలో హోల్ చేసి వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే అన్నిటినీ ఈ విధంగా వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వడలు అనేవి గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేసిన వడలు చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.